మీరందరూ మంచిగా ఉండాలి, మీ సంతోషమే నా సంతోషం. పేదరికంలో పుట్టుడు తప్పు కాదు, ఆర్థికంగా ఎదగబోడు తప్పు కాదు. మీ అందరికీ నేనున్నా, మిమ్మల్ని నేను చూసుకుంటా. రాష్ట్ర అభివృద్ధికి మన వంతు మనం కృషి చేద్దాం. నా గెలుపు కారణమై నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టిన మీ అందరికీ శనార్థులు చెప్తున్నా. ఎవరన్నారో ఎరికైనా చంద్రాల సార్ అన్నాడు. బాబు జగజీవన్ రావు సారు జయంతి సందర్భంగా చంద్రాల సార్ అక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ను ఉద్దేశం చేసుకుంటున్న మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వచ్చేటట్టు ఉన్నాయని చెప్పి చంద్రబాబు సార్కు కితాబుల మీద కితాబులు ఇస్తున్నారయ్యా. ప్రశంసల జల్లులనే గురిపిస్తున్నారు. బాబు జగజీవన్ రావు స్ఫూర్తితోని కూటమి సర్కారు పని చేస్తున్నదని ఎవరన్నారో ఎరికైనా ఏపీ సీఎం చంద్రబాబు సార్ అన్నాడయ్యా. రాష్ట్రాభివృద్ధికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు మేము చేస్తూనే ఉంటాం. అభివృద్ధే మాకు ముఖ్యం. ఎన్టీఆర్ జిల్లా ముప్పాలలో చంద్రబాబు సారు పర్యటన చేసిండన్న సంగతి మన అందరికి ఎరికే కదా. ఇక ఆడ నిర్వహణ చేసినటువంటి బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఈ ఏడుకలలో పాల్గొన్నాడు. P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతోని సీఎం మాట్లాడుకుంటూ వచ్చిండయ్యా. రాష్ట్రాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు మేము కొత్త ఆలోచనలు చేస్తున్నాం. మహిళల డ్వాక్రా సంఘాలను తీసుకొస్తున్నాం. జన్మభూమికి పిలుపునిచ్చినాం. ఆర్థికంగా పైకి అందరినీ తీసుకురానికే, సమాజానికి ఎంతో కొంత మేలు చేయనీకనే మేము ఆలోచన చేస్తాం. ఎప్పుడు పబ్లిక్ సర్వీస్ మీదనే మేము ఫోకస్ పెడతాం. అట్టడుగున ఊళ్ళోళ్లకు చేయుతన ఇయ్యాలి. సమాజాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ వస్తున్నా. నేనెప్పుడు భవిష్యత్తు కోసం అంటే రాబోయే 23 సంవత్సరాలకు మునిపే నేను ఆలోచన చేస్తా. గట్లుంటది నా విజను. దేశంలో పుట్టిన ఏ వ్యక్తి కూడా పేదరికంలో ఉండటానికి ఈ లేదు. పేదరిక నిర్మూలన పక్కాగా జరగాలి. తలసరి ఆదాయం పెరగాలి. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉంటది. ఇది పక్కా ఫిక్స్. మీరు రాసి పెట్టుకోండి. పేదల సేవల భాగంగానే 1వ తారీఖు నాడే టంచన్గా పింఛన్లను ఇస్తున్నాం. వాళ్ళ గంటలు మోగేటట్టు చేస్తున్నాం. స్వయం ఉపాధి కింద అనేక పథకాలను తీసుకొచ్చినాం. చెప్పుకుంటా పోతే మేము డబ్బా కొట్టుకున్నట్టే ఉంటది. గత ప్రభుత్వం మన నెత్తిన ఎన్ని అప్పులు పెట్టిపోయిందో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. ఏ పాలక మండలైన అధికారంలోకి వచ్చిన తర్వాత సంపదను సృష్టించాలి, ఆదాయం పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. P4 కార్యక్రమం ఓ అద్భుతం. ప్రపంచంలో ఎక్కడ లేని టైపులో మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. మనం చేసిన తీరుగా ఎవ్వరు చెయ్యరు కూడా. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. వీటిని మనం పక్కాగా తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పేదరికం మీరు తెచ్చుకున్నది కాదు, దానిని అధిగమించాలన్నది మాత్రం మీ చేతులలోనే ఉన్నది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యం. 8 సార్లు ఎమ్మెల్యేగా 15 సార్లు సీఎంగా ఉన్నా. నా రికార్డులు బద్దలు కొట్టుడు ఎవ్వరి తరం కాదు. పైసల వల్ల సమాజంలో గుర్తింపు రాదు. మంచి పని చేస్తేనే అది సాధ్యమవుతుంది. ఎస్సీల వర్గీకరణ జరగాలి. 30 ఏళ్ల క్రితం నేనే చెప్పి నిర్ణయం తీసుకున్నా. పేదలు ఎక్కడ ఉంటే నేను అక్కడనే ఉంటా. బాబు జగజీవన్ రావు ఆశయాలను మనం సాధిస్తాం. బాబు జగజీవన్ రావు పథకం కింద ఎస్సీలకు 2 కిలోవాట్స్ సోలార్ విద్యుత్తును అందిస్తున్నాం. 100% ఎస్సీ బీసీల పిల్లలకు గురుకుల విద్యను అందిస్తాం. ఎస్సీల నైపుణ్యం శిక్షణ పెంపొందించేటట్టు మేము కృషి చేస్తాం. మాకు కావాల్సింది అభివృద్ధి. అది పక్కా ఈ కూటమి సర్కారు ఉండగా మేము చేసి తీరుతాం. అన్ని గ్రామాలలో రోడ్లు బాగు చేసినాం. ఇంకా జరుగుతూనే ఉన్నది, చేస్తూనే ఉన్నాం. ఇది ఒక మంచి మార్పు. మీరు ఎరకబట్టాలి. వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ కోసం దగ్గర 1500 కోట్లు ఇస్తాం. రైతు సంఘాల ద్వారా పంటలు పండించే బాధ్యత తీసుకుంటాం. ఏటూరు మొగులూరు కాజ్వే నిర్మాణానికి 2 కోట్లు మంజూరు చేస్తాం. సుబాబుల్ రైతులకు న్యాయం చేస్తాం. ఇంకా అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానికే కృషి చేసిన ప్రతి ఒక్కరికి నేను అభినందనలు చెప్తున్నా. ప్రతి ఒక్కరిని గౌరవించి వాళ్ళతోని మేము కలిసి నడుస్తాం. ఇంకా వాళ్ళ నుంచి ఏమేమి ఆలోచనలు ఉన్నాయి, అభివృద్ధి పరంగా మనం ఎట్లా చేయాలనే దాని గురించి కూడా గట్టి ప్రణాళికతోనే మనం ముందరికి పోదాం. కలిసి కట్టుగా నడుద్దాం. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడదాం. విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల బాట పట్టిస్తున్నాం. ఆల్రెడీ రైల్వే జోన్ను సాధించినాం. ఇక ఎవ్వలకు తక్లీఫ్ అనేది లేకుండా పాలన సాగిస్తున్నాం. స్టిల్ కంటిన్యూ. P4 ద్వారా మరిన్ని కార్యక్రమాలను అద్భుతంగా సాధిస్తాం. ఇందులో నో డౌట్ అని చెప్పి చంద్రాల సార్ చెప్పిండయ్యా. ఇక చంద్రాల సార్ మైకు ముంగట బాబు జగజీవన్ రావు సారు జయంతి సందర్భంగా చెప్తున్న మాటలన్న ప్రతి ఒక్కరు మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రయ్యా. ఏదేమైనా చంద్రాల సారా మజాక. చంద్రాల సార్ అంటే చంద్రాల సారే. విజన్ 2047 పక్కా సార్ అని చెప్పి కితాబులు ఇస్తున్నారయ్యా. బాబు సార్ స్పీచ్ ప్రతి ఒక్కరు.